కొన్ని సందర్భ అవసరాల వల్ల, పరిస్థితుల వల్ల రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకు యేసు కూడా అతీతుడు కాడు. అందువల్లే తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మోషే ధర్మశాస్త్రంలోని మూఢనమ్మకాల్ని ఖండించడానికి ధైర్యంగా ముందడుగు వేసిన యేసుని సాహసోపేతమైన సంఘ సంస్కర్తగా ప్రశంసించాం. అక్కడ అది వాస్తవం కనుక. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని మూఢనమ్మకాల్ని ఖండిస్తూ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ధైర్యంగా ముందడుగు వేసినటువంటి యేసుని సాహసోపేతమైన సంఘ సంస్కర్తగా ప్రశంసించాం. ఎందుకంటే అక్కడ నిజం కనుక. అలాగే తనకి తాను అత్యంత ప్రాధాన్యతనిచ్చుకుంటూ ఆ ప్రాధాన్యత కోసం ఇతరుల విద్యుక్త ధర్మమైన బాధ్యతల్ని కూడా విస్మరించమనడం లాంటి వింత పోకడలను కూడా యేసులో ఉన్నవి ఉన్నట్లుగా చూపిస్తున్నాం. ఇక్కడ ఇది వాస్తవం కనుక. అక్కడ ఆయనలో ఉన్న బలాలు చూపించాం, అవి వాస్తవం.